కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు సారాంశాన్ని రెడీ చేశారు అధ్యయన కమిటీ అధికారులు. సిడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక నిపుణులు కమిటీ సిఫారసులను పట్టించుకోలేదని నివేదికలో తెలిపారు. కీలకమైన డాక్యుమెంట్లు కేబినెట్ ముందు పెట్టలేదని రిపోర్టులో వివరించారు. థర్డ్ పార్టీ జోక్యం ఎక్కువ ఉందని రిపోర్టులో పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టుకు మార్చడంలో నిజాయితీ లేదని వివరించారు. ఇక 3 బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి కేబినెట్ లో పెట్టలేదని కమిషన్ తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలున్నాయని తెలిపింది. అదేవిధంగా ప్రభుత్వానికి 10 పేజీల్లో అధికారుల అధ్యయన కమిటీ నివేదిక రిపోర్టు సిద్ధం చేశారు. కమిషన్ రిపోర్టు సారాంశాన్ని సిద్ధం చేసిన అధ్యయన కమిటీ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇక్కడ దీనికి సంబంధించి అయితే నివేదిక నిపుణుల కమిటీ సిఫారసులు పట్టించుకోలేదని కమిషన్ చెప్తోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం చెప్పండి. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద అధ్యయన కమిటీ ప్రభుత్వం నియమించింది. అధ్యయన కమిటీ ఆధ్వర్యంలో ఒక సారాంశాన్ని తయారు చేశారు. మొత్తం 10 పేజీలతోని దాన్ని తయారు చేశారు. ఈరోజు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అది ఉండబోతుంది. దాన్ని టేబుల్ చేయబోతున్నారు. అయితే దాని మీదనే ప్రత్యేకంగా చర్చ కూడా జరగబోతుంది. అయితే ఈ రోజులు కూడా అంటే జూలై 31 నాడు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి పంపించి మొత్తం 700 పేజీలకు పైన ఉన్నటువంటి ఆ రిపోర్ట్ని ఇప్పుడు ప్రభుత్వం నుంచి నియమించినటువంటి కమిటీ ఒక సారాంశాన్ని తయారు చేసింది. అది ప్రస్తుతం మన చేతిలో ఉంది. ఒకసారి దీంట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే పూర్తి అసలు ఎట్లాంటి ప్రణాళిక లేకుండా, ఎట్లాంటి ఒక బాధ్యత లేకుండా ఈ ప్రాజెక్ట్ను టేకప్ చేశారు. అసలు మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మాణం కానీ, అన్నారం దగ్గర టేకప్ చేయడం కానీ ఇదంతా కూడా ఒక నిజాయితీ లేకుండా జరిగిందని చెప్పి కాళేశ్వరం కమిషన్ తన రిపోర్ట్లో పేర్కొందని చెప్పి కమిటీ అధ్యయనం చేసినటువంటి సారాంశంలో మెన్షన్. దీంట్లో మొదటగా కొన్ని అంశాలతోని ఎవరెవరు బాధ్యులు, ఎందుకోసం బాధ్యులు అనేటువంటి ఒక నివేదికను తయారు చేశారు. ఆ తర్వాత అసలు ఎవరెవరు ఎందుకోసం బాధ్యులైనటువంటి ఒక నివేదికను తయారు చేశారు. ప్రజెంట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇందులో మొత్తంగా ఈ కమిషన్ చెప్పిన దాని ప్రకారం అయితే మొత్తం ఇంజనీర్స్ అదేవిధంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా దీనికి రెస్పాన్సిబులే. అసలు ప్రాజెక్ట్ అనేది పూర్తి లోపభూయిష్టంగా చేపట్టారు. సో వీళ్ళిద్దరే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి కమిషన్ పేర్కొంది. దాంట్లో అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 కుంగిపోవడానికి కానీ, సీపేజ్ రావడానికి కానీ ఎట్లాంటి ఒక ముందస్తు ప్లానింగ్ లేకుండా ఆగమేఘాల మీద అక్కడికి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీ షిఫ్ట్ చేయడమే పెద్ద పొరపాటుగా ఇందులో మేర్కొంది. దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ ఏదైతే అందులో ఉన్నటువంటి సోల్ అనేది చూడకుండా అసలు ఎట్లా ఉంది, అక్కడ ప్రాజెక్టు కట్టొచ్చా లేదన్నటువంటి అంశాల గురించి పట్టించుకోకుండా డిజైన్స్, ఎగ్జిక్యూషన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ అదేవిధంగా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కేఐపీసీఎల్లో ఉన్నాయని చెప్పి కమిషన్ స్పష్టంగా పేర్కొంది. దీనికోసం ఇంజనీర్స్ని, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఇంజనీర్స్ని తప్పుపట్టింది. అదేవిధంగా టీఎస్సీఆర్ఎల్కి సంబంధించినటువంటి ఇంజనీర్స్ అదేవిధంగా చీఫ్ ఇంజనీర్ని కూడా తప్పుపట్టింది. ఇంజనీరింగ్ చీఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన అతన్ని కూడా తప్పుపట్టింది. అదేవిధంగా ఎస్సీలు, ఈఈలు, డిఈలు, ఏఈలు వీళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. డిజైన్స్ లేకుండా మోడల్ స్టడీస్ చేశారు. అదేవిధంగా కన్స్ట్రక్షన్లో క్వాలిటీ పాటించలేదు. అదేవిధంగా థర్డ్ పార్టీ విజిటింగ్ అంటే ఎంక్వైరీలో కూడా ఎక్కడ కూడా దాంట్లో లోపభూయిష్టంగా ఉంది. థర్డ్ పార్టీ ఎంక్వైరీలో కూడా అదేవిధంగా ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా పట్టించుకోలేదు. అందుకోసం వీళ్ళందరూ ఏఈ నుంచి ఇంజనీరింగ్ చీఫ్ వరకు వీళ్ళందరూ కూడా బాధ్యులని పేర్కొంది. దాంతోపాటు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేషన్ విషయంలో కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మెన్షన్ చేశారు. దీనికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో పాటు సూపరింటెండెంట్ ఇంజనీర్లను బాధ్యులుగా మెన్షన్ చేసింది. అదేవిధంగా సబ్స్టాన్షన్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చినందుకు కూడా ఇంజనీర్లు బాధ్యులుగా చేసింది. దాంతోపాటు మెయిన్గా ముందుగా అధికారులను బాధ్యులుగా చేస్తూ ఆ తర్వాత పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు నిర్ణయాలు తీసుకున్నటువంటి అప్పటి సీఎం అదేవిధంగా ఆర్థిక అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులను కూడా దీనికి బాధ్యులుగా చేసింది. దాంతోపాటు క్వాలిటీ కంట్రోల్ అనేది లేకుండానే ఈ ఇంజనీర్స్ అన్నారం, సుందిలకు కంప్లీషన్ సర్టిఫికెట్లు ఇచ్చారని అదేవిధంగా ఏదైతే లీకేజీలు ఉన్నాయో, సీపేజీలు ఉన్నాయో దాని గురించి పట్టించుకోవాలని చెప్పి కూడా కాళేశ్వరం కమిషన్ ఇందులో మెన్షన్ చేసింది. దీనికోసం కూడా ఓఎండ్ఎం ఇంజనీరింగ్ చీఫ్ని అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ డివిజన్ సంబంధించినటువంటి ఓఎండ్ఎం ఇంజనీరింగ్ చీఫ్ని దీనికి బాధ్యులుగా చేసింది. దాంతోపాటు కొందరు స్పెసిఫిక్ ఇంజనీర్స్ నేమ్స్ కూడా కాళేశ్వరం కమిషన్ మెన్షన్ చేసింది. వాటిని కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్గా ఉన్నటువంటి మురళీధర్ను దీనికి బాధ్యులుగా చేస్తూ చెప్పింది. అదేవిధంగా హరిరామ్ను కూడా
కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ టేకప్ చేశారో దాంట్లో చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి హరిరామ్ను కూడా దీనికి బాధ్యులుగా చేస్తూ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది. దీంట్లో ఏం చెప్పారంటే సిడబ్ల్యూసి కానీ అదేవిధంగా ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను తప్పుగా చూపించారు, అది సిడబ్ల్యూసికి పంపించారు. దానివల్లనే సిడబ్ల్యూసి కూడా దానికి అప్రూవల్ చేసింది తప్ప వీళ్ళు మిస్లీడ్ చేశారు సిడబ్ల్యూసి అని చెప్పి కాళేశ్వరం కమిషన్ ఇందులో మెన్షన్ చేసింది. దానికోసం మురళీధర్ రావు హరిరామ్ను కూడా బాధ్యులుగా చేసింది. దాంతోపాటు బిఫోర్ కమిషన్కు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్తూ ఏ నరేందర్ రెడ్డి, టి శ్రీనివాస్, శ్రీ ఓంకార్ అయినటువంటి వీళ్ళ ముగ్గురు అధికారుల పేర్లు కూడా మెన్షన్ చేసింది. దీంతో పాటు కొందరు ఐఏఎస్ అధికారులను కూడా కాళేశ్వరం కమిషన్ తప్పుపట్టింది. వాళ్ళు తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేదు, ఉల్లంఘనలో పాల్పడ్డారని చెప్పి పేర్కొంటూ అప్పటి ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి ఇతని పేరు కూడా మెన్షన్ చేసింది. ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను మేడిగడ్డ మీద ఏదైతే మేడిగడ్డ మీద నో చెప్పారో దాన్ని పట్టించుకోకుండా ఆ నివేదికను తొక్కిపెట్టినందుకు ఎస్కే జోషిని బాధ్యులుగా చేసింది. అదేవిధంగా ఏదైతే దీన్ని సూపర్విజన్ చేస్తున్నారో దానికి సంబంధించి క్యాబినెట్ ముందు ఉన్నటువంటి వాస్తవాలను చెప్పకుండా బిజినెస్ రూల్స్ను వైలేట్ చేసినందుకు స్మితా సబర్వాల్ను కూడా ఈ ప్రాజెక్టు ఫెయిల్యూర్కి సంబంధించి బాధ్యులుగా కమిషన్ పేర్కొంది. దాంతోపాటు ఈటెల రాజేందర్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడము, అదేవిధంగా అన్ని కేఐపీసీఎల్కి సంబంధించి అకౌంటబిలిటీ మెయింటైన్ చేయకపోవడము, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయ్యుండి కూడా దాని కేఐపీసీఎల్కు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి దానికి నిధుల సేకరణ చేయాల్సి వచ్చినందుకు కూడా ఈటెల రాజేందర్ పేరు కూడా అయితే అతన్ని కూడా బాధ్యం చేస్తూ మెన్షన్ చేసింది. అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ను కూడా ఇందులో మెన్షన్ చేసింది. ర్యాండమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎట్లాంటి అకౌంటబిలిటీ లేకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు మార్చినందుకు గాను ఇరిగేషన్ మినిస్టర్ అప్పుడు హరీష్ రావు ఉన్నారు, ఆయన కూడా దీనికి బాధ్యులుగా మెన్షన్ చేస్తూ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాంతోపాటు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ను కూడా దీనికి అకౌంటబుల్ పూర్తిగా అన్ని రివ్యూలు ఆయనే తీసుకుంటూ ఆయనే డైరెక్ట్గా అదేవిధంగా డైరెక్ట్గా ఆయనే అకౌంటబుల్ అవుతారు. అన్ని నిర్ణయాలు కూడా ఆయనే తీసుకున్నారు. ప్లానింగ్లో కానీ, ఎగ్జిక్యూషన్లో కానీ, కంప్లీషన్లో కానీ, ఓఎన్ఎంలో అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో కూడా పూర్తి బాధ్యత అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ది అని చెప్పి పేర్కొంది. దాంతోపాటు ప్రైస్ అడ్జస్ట్మెంట్ అంటే ఉన్నటువంటి అంచనాల పెంపు, దాంతోపాటు కాంట్రాక్ట్ సంబంధించి మార్పులు, అదేవిధంగా ఫైనాన్షియల్ గ్యారంటీస్ విషయంలో కూడా రివ్యూ మీటింగ్స్ తీసుకుంటూ దాంట్లో కూడా ఇర్రెగ్యులర్స్ ఉన్నాయని చెప్పి దానికి కూడా అప్పటి సీఎం కేసీఆర్నే బాధ్యులుగా చేస్తూ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఒకసారి దీన్ని ఇంకొక 4 పేజీలతో ఎవరెవరు బాధ్యులని కేఐపీసీలో ఒక రిపోర్ట్ ఇచ్చింది, అధ్యయన కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే అది కాకుండా ఇంకొక 6 పేజీలతోని ఎక్కడెక్కడ ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి, ఎక్కడెక్కడ అక్రమాలకు పాల్పడ్డారు, ఎక్కడెక్కడ నిబంధనలు ఉల్లంఘించారు, ఏమేమి జరిగిందన్న అంశాలని ఇంకొక 6 పేజీలతోని అధ్యయన కమిటీ ఒక రిపోర్టు తయారు చేసింది. దీంట్లో ఒకసారి మనం చూస్తే అప్పుడున్నటువంటి సీఎంఏ నేరుగా అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను పట్టించుకోలేదు. దాన్ని ఆయన తీసుకున్న నిర్ణయాలనే గవర్నమెంట్ నిర్ణయంగా చెప్తూ వచ్చారని చెప్పి పీసీ ఘోష్ కమిషన్ చెప్పుకొచ్చింది. దాని మొత్తాన్ని కూడా సోల్ అండ్ ఇండివిజువల్ డెసిషన్గా ఈ ఎక్స్పర్ట్ ఏదైతే అధ్యయన కమిటీ మెన్షన్ చేసిందో పీసీ ఘోష్ కమిటీలో నివేదికలో కూడా అదే ఉందని చెప్పుకొచ్చింది. దాంతోపాటు 2015 జనవరి 21 నాడు ఎక్స్పర్ట్ కమిటీ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించాలనేటువంటి ప్రతిపాదనను రిజెక్ట్ చేసింది అనేటువంటి అంశాన్ని కూడా దాన్ని తొక్కిపెట్టారు. అది కాకుండా ఇంటెన్షనల్గానే దాన్ని పట్టించుకోలేదని చెప్పి ఈ అధ్యయన కమిటీ మెన్షన్ చేసిన దాంట్లో పేర్కొంది. అదేవిధంగా దాన్ని కూడా ఏదైతే నివేదిక ఇచ్చారో దాన్ని కోల్డ్ స్టోరేజ్లో చీఫ్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు ఎక్స్పర్ట్ కమిటీ నివేదికనని కూడా ఒక అంశాన్ని మెన్షన్ చేసింది. దాంతోపాటు ఇది కాకుండా సైట్ షిఫ్టింగ్ అంటే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఏదైతే నీళ్లు లేవని చెప్పి మేడిగడ్డకు మార్చారో దాన్ని కూడా కమిషన్ రిపోర్టు తప్పుపట్టింది. ఎట్లాంటి రీజన్ లేకుండా నీళ్లు లేవు అని చెప్తున్నారు కానీ దానికి ప్రాపర్గా ఒక ఆధారం లేకుండా చేసుకొచ్చారని చెప్పింది. దానివల్లనే ఈ మొత్తం ప్రాజెక్ట్ అనేది కొలాప్స్ కావడానికి తీసుకున్న నిర్ణయమే కారణమని చెప్పుకొచ్చింది. దాంతోపాటు క్యాబినెట్ అప్రూవల్ ఉంది అని చెప్పి గతంలో మాజీ సీఎం కేసీఆర్ కానీ ఇరిగేషన్ అదేవిధంగా ఆర్థిక
శాఖకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు కమిషన్ ముందు హాజరైనప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అన్నీ కూడా క్యాబినెట్ అప్రూవల్ ప్రకారమే జరిగినాయని చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ కూడా ఈ కాళేశ్వరం కమిషన్ మాత్రం వాళ్ళు చెప్పింది తప్పు అని చెప్పుకొచ్చింది. ఎక్కడ కూడా క్యాబినెట్ అనేది అప్రూవల్ లేకుండానే ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఎక్కడ కూడా 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి వర్ నాట్ ప్లేస్డ్ బిఫోర్ ఆర్ అప్రూవ్డ్ బై ద క్యాబినెట్ వైలేటింగ్ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్. అంటే ఎక్కడ కూడా 3 బ్యారేజీలు నిర్మాణం చేయాలి, అదేవిధంగా తుమ్మిడిహట్టి నుంచి మేడిగట్టకు బ్యారేజ్ నిర్మాణం మార్చాలి అనేటువంటి అంశానికి సంబంధించి ఎక్కడ కూడా క్యాబినెట్లో పెట్టలేదు, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదని చెప్పి దీంట్లో స్పష్టంగా కాళేశ్వరం కమిషన్ మెన్షన్ చేసింది. దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ 11/2/2016 నాడు మెన్షన్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ 71,436 కోట్లు అవుతుంది. దీనికి వ్యాప్కోసు అదేవిధంగా వ్యాప్కోసు ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్తో డిపిఆర్ కూడా సబ్మిట్ చేస్తున్నట్టుగా ఒక లెటర్ కూడా రాసినట్టుగా ఇందులో మెన్షన్ చేసింది. దాంతోపాటు ఇంకొన్ని అంశాలను కూడా చెప్పుకొచ్చింది కాళేశ్వరం కమిషన్. సిడబ్ల్యూసి అడ్వైజ్ను కూడా వీళ్ళు తుంగలో తొక్కారు, దాన్ని పట్టించుకోలేదు. దాన్ని పట్టించుకోకుండానే కన్స్ట్రక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఒప్పందాలు కానీ పూర్తి చేశారని చెప్పి దీంట్లో మెన్షన్ చేసుకొచ్చింది. అదేవిధంగా అన్జస్టిఫైడ్ రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్, అంటే ఎట్లాంటి నిజాయితీ లేకుండానే అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఇచ్చారని చెప్పి కూడా కాళేశ్వరం కమిషన్ మెన్షన్ చేసింది. దాంతోపాటు బ్యారేజీ షిఫ్టింగ్ సంబంధించినటువంటి లొకేషన్ సంబంధించి ఉన్న ఆ అంశాలను వదిలేసి, అంటే అప్పటికే జరిగినటువంటి ఒప్పందాన్ని కూడా మారుస్తూ దాని లెంత్ కానీ ఫ్లడ్ బ్యాంక్స్ కానీ డిజైన్ చేంజెస్ కానీ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చారనే అంశాన్ని కూడా ఇందులో మెన్షన్ చేసింది. దాంతోపాటు అన్నారము సుందిల బ్యారేజ్ లొకేషన్స్ను మార్చడానికి ఒక హైపవర్ కమిటీని 2016 అక్టోబర్లో నియమించారు. అయితే అక్కడ కూడా జూలై లేదా ఆగస్టు 2016 నాటికి వితౌట్ కన్సల్టింగ్ వ్యాప్కోస్, అంటే వ్యాప్కోస్ను సంప్రదించకుండానే ఏదైతే ఈ ప్రాజెక్ట్ సంబంధించి పూర్తిగా సర్వే చేశారో, దాని డిజైన్లన్నీ కూడా తయారు చేశారో, దాని ఫైనల్ డిపిఆర్ కూడా తయారు చేశారో, వాళ్ళని ఎట్లాగూ సంప్రదించకుండా వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుని అన్నారం సుందిలకు సంబంధించి బ్యారేజ్ నిర్మాణ స్థలాలను కూడా మార్చేశారని చెప్పి కాళేశ్వరం కమిషన్ తను ఇచ్చినటువంటి రిపోర్ట్లో మెన్షన్ చేసింది. ఇవి కూడా కాకుండా ప్రాజెక్టు కాస్ట్ను ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ చేస్తూ, అదేవిధంగా దాని క్వాంటిటీ కానీ స్పెసిఫికేషన్ కానీ డిజైన్కి సంబంధించినటువంటి అంశాలను పట్టించుకోకుండా, ఎట్లాంటి అంశాలను మెన్షన్ చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అన్నారం సుందిల్ల మేడిగడ్డ వీటికి సంబంధించినటువంటి డిజైన్లను ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చారు. దానివల్లనే ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్లో కానీ లేకపోతే క్వాలిటీలో కానీ మెయింటెనెన్స్లో కానీ ఎక్కడ కూడా దానికి సరిగా పట్టించుకోలేని అంశాన్ని కూడా ఇందులో మెన్షన్ చేసుకుంటూ వచ్చింది. ఇవి కాకుండా ఒకవేళ ఏదన్నా అడిగినా కూడా ఎవరికి సమాచారం లేకుండా, ఎవరికి ఎట్లాంటి అంశాలు తెలియకుండా సోల్ డెసిషన్స్ తీసుకున్నారు అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ అదేవిధంగా అప్పటి సీఎం అని కాళేశ్వరం కమిషన్ స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చింది. దాంతోపాటు O&M అనేది సరిగా మెయింటైన్ చేయలేదు, వాళ్ళు అసలు పట్టించుకోకపోవడం వల్లనే ప్రాజెక్టుకు ఇట్లాంటి పరిస్థితి తలెత్తింది అని చెప్పి కాళేశ్వరం కమిషన్ స్పష్టంగా చెప్పుకొచ్చింది. నెగ్లిజెన్స్ అనేది ఇందులో స్పష్టంగా ఉంది. O&M సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు, దాన్ని మెయింటైన్ చేయలేదని కూడా చెప్పుకొచ్చింది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి O&M చేసేటప్పుడు కూడా ఏ విధంగానైతే ఒక ప్రాజెక్ట్ నిర్మాణం టేకప్ చేసినప్పుడు అది పూర్తయ్యే సమయంలో కానీ ఎట్లాంటి O&M ఉండాలో అట్లాంటిది చేయలేదు. దానికి సంబంధించి ఎట్లాంటి రిపోర్ట్ కూడా మెన్షన్ చేయలేదు. ఇన్స్పెక్షన్ చేసిన దానికి కానీ, అంటే ప్రాజెక్టు ప్రారంభం నుంచి మొదలు పెడితే ప్రాజెక్టు పూర్తయి ఆ తర్వాత దాన్ని రన్ చేస్తున్నప్పటికి కూడా ఎప్పుడు కూడా ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేయలేదు. ఎక్కడ కూడా ప్రాజెక్ట్ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరు ఎక్కడ విజిట్ చేశారు, దానికి సంబంధించి ఎట్లాంటి పరిస్థితి ఉందనే అంశాలను కూడా ఎక్కడ మెన్షన్ చేయాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ తన రిపోర్ట్లో మెన్షన్ చేసింది. అదే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ కానీ అన్నారం సుందిలకు సంబంధించినటువంటి బ్యారేజ్లో ఫుల్ కెపాసిటీలో ఎప్పుడు కూడా నీరుంచడం వల్ల కూడా అదొక ప్రాబ్లం జరిగిందనేటువంటి అంశాన్ని కాళేశ్వరం కమిషన్ మెన్షన్ చేసింది. ఇది కాకుండా క్వాలిటీ కంట్రోల్లో కానీ మానిటరింగ్లో కానీ డిఫెక్ట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దానికి ఈ పియర్స్ కుంగిపోవడం కానీ అన్నారం సుందిల్లో సీపేజ్ ఏర్పడడానికి కూడా కారణంగా మారింది అని కాళేశ్వరం కమిషన్ తన రిపోర్ట్లో మెన్షన్ చేసింది. ఇది కాకుండా బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రియాంబుల్ అనేది పెట్టుకొని దానికి ఏ అంశాల ప్రకారం ముందుకు వెళ్ళాలో దాని ప్రకారం ముందుకు వెళ్లకుండా తమకు నచ్చినట్టుగా ప్రాజెక్టు
డిజైన్ చేసినప్పటి నుంచి మొదలు పెడితే పూర్తయ్యే వరకు తమకు నచ్చినట్టుగా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్ళారు కూడా, దానివల్ల కూడా ప్రాబ్లం అయింది అని చెప్పి ఇందులో మెన్షన్ చేసింది. అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ అనేది అసలు మెయింటైన్ చేయలేదు, దాని ఇన్స్పెక్షన్ కూడా చేయలేదు, చేసినటువంటి థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ కూడా సరిగా లేదు అని చెప్పి ఆ అంశాన్ని కూడా కాళేశ్వరం కమిషన్ తప్పుపట్టింది. దాంతోపాటు ఎక్కడ కూడా వర్క్ అనేది కంప్లీట్ కాకుండానే దానికి సంబంధించినటువంటి వర్క్ కంప్లీట్ అయిందని చెప్పి గుత్తేదారుకు మేలు జరిగే విధంగా కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా జారీ చేశారని చెప్పి కాళేశ్వరం కమిషన్ తన రిపోర్ట్లో మెన్షన్ చేస్తూ వచ్చింది. అదేవిధంగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా ఒక అంశాన్ని కూడా మెన్షన్ చేస్తూ వచ్చింది. డైరెక్ట్లీ అండ్ ఆల్సో వెకేరియస్లీ అకౌంటబుల్ ఫర్ ద ఇర్రెగ్యులారిటీస్ అండ్ ద ఇల్లీగాలిటీస్ ఇన్ ప్లానింగ్, కన్స్ట్రక్షన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది 3 barrages. His involvement and directions minutely is the cause and result of irregularities and the cause of distress to these 3 barrages. అంటే పూర్తిగా అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్దే పూర్తి బాధ్యత అని చెప్పి స్పష్టంగా కాళేశ్వరం కమిషన్ అందులో మెన్షన్ చేసింది. అదే అంశాన్ని కూడా ప్లానింగ్లో కానీ, అంటే స్టార్టింగ్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ టేకప్ చేయాలనేటువంటి ప్లాన్ చేశారో అక్కడి నుంచి మొదలు పెడితే చివరి వరకు కూడా పూర్తి బాధ్యత కాళేశ్వరం కమిషన్కి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఉన్నటువంటి పూర్తి బాధ్యత అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ది అని చెప్పి స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసింది, మనం అది చూడొచ్చు. దాంతోపాటు హరీష్ రావు కూడా ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది, ఇంటెన్షనల్లీ హ్యావ్ నాట్ కన్సిడర్డ్ ద రిపోర్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ కమిటీ. ఇరిగేషన్ శాఖ అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిన అంశాన్ని కావాలనే పట్టించుకోలేదని చెప్పి మెన్షన్ చేసింది. దాంతోపాటు ఈటెల రాజేందర్ కూడా ప్రత్యేకంగా ప్లీడింగ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రూషియల్ ఫైనాన్షియల్ డెసిషన్స్ రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్. అంటే ఆయన ఏదైతే పట్టించుకోవాలనో అది పట్టించుకోకపోవడంతో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి జరిగాయని చెప్పి ఇందులో మెన్షన్ చేసింది. దాంతోపాటు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎస్కే జోషికి సంబంధించి కూడా ఆయన ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఉందో దాన్ని తొక్కిపెట్టేందుకు కానీ, అదేవిధంగా బిజినెస్ రూల్స్ వైలేట్ చేయడంలో కానీ, అప్రూవల్స్ సంబంధించి అంటే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ లేకున్నా ఉన్నాయని చెప్పడం కానీ, కేఐపీసీఎల్ ఫెయిల్యూర్ సంబంధించి ఎస్కే జోషిని బాధ్యులుగా చేసింది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో. దాంతోపాటు స్మితా సబర్వాల్కి సంబంధించి కూడా కావాలనే క్యాబినెట్ కూడా తప్పుదోవ పట్టించే విధంగా, బిజినెస్ రూల్స్ను వైలేట్ చేసే విధంగా స్మితా సబర్వాల్ పనితీరు ఉంది. అప్పుడు సెక్రటరీ టు ద చీఫ్ మినిస్టర్ ఉన్నారు, ఆమె సీఎంఓలో ఉన్నారు, సీఎం పేసీలో ఉన్నారు. ఆమె కూడా కావాలనే ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరించింది, ఆమె డ్యూటీలను ఆమె సరిగ్గా చేయలేదని చెప్పి స్మితా సబర్వాల్కి సంబంధించిన ఒక అంశాన్ని కూడా ఇందులో మెన్షన్ చేశారు. దీంతో పాటు అప్పుడు ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్ రావు సంబంధించి కూడా ఆయన కూడా బాధ్యునిగా చేసింది. దాంట్లో కూడా ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ కానీ, అదేవిధంగా దాన్ని సిడబ్ల్యూసీకి పంపించడంలో తప్పుగా వ్యవహరించారు, మిస్లీడ్ చేశారని చెప్పి ఇందులో మెన్షన్ చేస్తూ వచ్చింది. ఆయన్ని కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్యూర్కు బాధ్యునిగా మెన్షన్ చేసింది. వీరితో పాటు హరిరామ్ను కూడా ఇందులో కేఐపీసీఎల్ సంబంధించి ఆయన ఎండీగా ఉన్నారు, అదేవిధంగా ఆయన్ని కూడా దీనికి బాధ్యునిగా చేసింది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్. ఇందులో కూడా ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కానీ దాన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ సిడబ్ల్యూస్కి పాస్ చేశారు. అదేవిధంగా ఎండీగా ఉంటూ ఆయన కూడా ఎట్లాంటి బ్యారేజ్ సంబంధించి కానీ, లేకపోతే ఏ అంశానికి సంబంధించి కూడా సరైనటువంటి సమాచారం సిడబ్ల్యూసీకి పంపలేదని చెప్పి చెప్పుకొచ్చారు. వీరితో పాటు అప్పుడు సీఈగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సీఈగా ఉన్నటువంటి నల్లా వెంకటేశ్వర్లు, అదేవిధంగా రామగుండం సీఈగా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి, అదేవిధంగా ఈగా ఉన్నటువంటి సర్దార్ ఓంకార్ సింగ్, వీళ్ళందరిది కూడా వీళ్ళు తమ డ్యూటీలను చేయడంలో నెగ్లిజెన్సీ వ్యవహరించారు, డిసానెస్ట్గా ఉన్నారు. ఎక్కడ కూడా తమ పూర్తి బాధ్యతలను నిర్వర్తించకుండా ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించే విధంగా, లేకపోతే ఉన్నటువంటి రిపోర్ట్లను ఎక్స్పర్ట్ కమిటీ కానీ ఉన్నటువంటి రిపోర్ట్లను తప్పుదోవ పట్టించారు, వాళ్ళ డ్యూటీలను సరిగ్గా చేయాలని చెప్పి దీనిలో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. వీరితో పాటు అప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ ఓఎండ్ఎం ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్నటువంటి నాగేందర్ రావు కానీ, అదేవిధంగా చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి ప్రమీలను కూడా దీనికి బాధ్యులుగా చేశారు. వీరితో పాటు సీఈగా ఉన్నటువంటి హరిరామ్, సీఈగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి, అదేవిధంగా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్స్ ఎస్సీగా ఉన్నటువంటి చంద్రశేఖర్, అదేవిధంగా సిడిఓకి సంబంధించి ఈగా ఉన్నటువంటి బసవరాజు, చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి శ్రీనివాస్, అదేవిధంగా ఈగా ఉన్నటువంటి ఓంకార్ సింగ్, వీళ్ళందరినీ కూడా కాళేశ్వరం కమిషన్ బాధ్యులుగా
బాధ్యులుగా చేసింది, ఎక్కడ కూడా తమ డ్యూటీలు సరిగా చేయలేదు. అదేవిధంగా కమిషన్ కూడా తప్పుదో పట్టించే విధంగా తప్పుడు సమాచారం, కాళేశ్వరం కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పి అందులో మెన్షన్ చేసింది. దాంతోపాటు రిప్రజెంటేషన్, ప్రభుత్వం తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి, దాన్ని కూడా వాళ్ళు బాధ్యతగా వ్యవహరించలేదు, కమిషన్ తప్పుదో పట్టించే విధంగా వ్యవహరించాలని చెప్పి వాళ్ళ గురించి కూడా మెన్షన్ చేస్తూ వచ్చింది. ఇది కాకుండా ఏదైతే కమిషన్ నుంచి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్ లేకుండానే తన సొంతంగా యాక్ట్ చేస్తూ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కొట్టుకపోయినప్పుడు, పియర్స్ కుంగిపోయినప్పుడు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కాళేశ్వరం కమిషన్ నుంచి లేకున్నా కూడా ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిందనంటూ అప్పుడున్నటువంటి మొన్నటి వరకు ఈఎన్సీగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ తన సొంత నిర్ణయంతో ఏదైతే గ్రౌటింగ్ చేయించారో దాని గురించి కూడా ఇందులో మెన్షన్ చేసింది. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా అనిల్ కుమార్ వల్లనే, ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేసింది, గ్రౌటింగ్ చేయడం వల్ల సరైనటువంటి పరీక్షలు చేయలేదని చెప్పుకొచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో. దానికి అనిల్ కుమార్ను బాధ్యులుగా చేస్తూ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అనిల్ కుమార్ తమకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు, మేము ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా చెప్పుకొని అక్కడ గ్రౌటింగ్ చేయించారని చెప్పి ఇందులో మెన్షన్ చేసింది. ఇది కాకుండా దీంతోపాటు శ్రీదేవి సిఈ టీఎస్ఈఆర్ఎల్కి సంబంధించినటువంటి శ్రీదేవిని కూడా అప్పుడు సిఈగా ఉన్న ఆమెను కూడా బాధ్యురాలుగా చేసింది. మోడల్ టెస్ట్లను సరిగా చేయలేకపోయారు, ఫైనాన్షియల్ అంటే మోడల్ టెస్ట్లు ఏవైతే చేయాల్సి ఉందో దాన్ని సరిగా చేయకపోవడం వల్లే అక్కడ పియర్స్ అనేవి కుంగిపోవడం కానీ, అన్నారం సుందిల్లో సీపేజ్ రావడం కానీ అందుకు ఈమె కారణం అని చెప్పి కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్లో మెన్షన్ చేసింది. ఇది కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాస్ట్ను ఎప్పటికప్పుడు ఎక్కువ చూపుతూ వెళ్ళారు, దానివల్ల కూడా ప్రభుత్వానికి సంబంధించి నష్టం జరిగిందని చెప్పి మెన్షన్ చేస్తుంది. మొదట 38,500 కోట్లతోని ఈ ప్రాజెక్టును ప్రాణహిత చేవెళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి టేకప్ చేయాలనుకున్నారు, అది ఇనిషియల్ స్టేజ్లో ఉండింది. కానీ దాన్ని 71,436 కోట్లకు ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోని దాన్ని అంచనాలు ఒక్కసారిగా పెంచేశారని చెప్పి మెన్షన్ చేస్తూ వచ్చింది. అది సీఎం కేసీఆర్ అప్పట్లో రాసినటువంటి 2016లో రాసిన లెటర్ను కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. అంటే కాళేశ్వరం కమిషన్ సంబంధించి అడుగడుగునా కూడా ఉల్లంఘనలు ఉన్నాయి, ఏ ఒక్కరు కూడా సరిగా తమ పని తాము చేయలేదు, అన్ని చోట్ల కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, అన్నీ కూడా ఎవరు కూడా తమ డ్యూటీని సరిగా చేయలేదని చెప్పి ఇందులో చెప్పుకుంటూ వచ్చింది. తర్వాత ఎక్కడైతే 71,000కు పెంచారో మళ్ళీ దాన్ని టోటల్కి 2022కు వచ్చేసరికి 1,10,000 కోట్లకు 10,000 కోట్ల 248 కోట్లకు ఏకంగా పెంచారని చెప్పి కాళేశ్వరం కమిషన్ తన రిపోర్ట్లో మెన్షన్ చేసింది. అంటే మొదట 38,000 కోట్లతో చేపట్టినటువంటి ప్రాణహిత పేరుతో చేపట్టినటువంటి ప్రాజెక్టుకు 38,000 కోట్లు అంచనా వేస్తే అది కాళేశ్వరం ప్రాజెక్టుకు 2016కు వచ్చేసరికి 71,000కు పేరింది. ఆ తర్వాత 2022కు వచ్చేసరికి అది పూర్తిగా 1,10,000 కోట్లకు చేరని చెప్పి ఇందులో మెన్షన్ చేసుకొచ్చింది. రికమెండేషన్స్ కూడా కొన్ని చేసింది కమిషన్. అవి ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే ఈ ప్రాజెక్టు సంబంధించి పూర్తి బాధ్యత అప్పటి ముఖ్యమంత్రి వ్యవహరించాలని చెప్పుకొచ్చిందో అట్లే దానికి సంబంధించి కూడా ఈ అంచనాలను పెంచడంలో అయినటువంటి కాస్ట్ కంటే ఎక్కువ కాస్ట్ పెట్టి ఏదైతే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో దాన్ని రికవరీ చేయాలని చెప్పి కూడా ఇందులో మెన్షన్ చేసింది. దాంతోపాటు 677 అంటే 6,77,00,000లకు సంబంధించి ఏదైతే వ్యాప్కోస్కు చెల్లించారో దాన్ని రికవరీ చేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేసింది. అసలు అది వాళ్ళకు అంత మొత్తం చెల్లించడం అనేది కూడా సరైనది కాదని చెప్పి ఇందులో మెన్షన్ చేసుకుంటూ వచ్చింది. దాంతోపాటు ప్రాజెక్టు అథారిటీస్ అండ్ ద ఏజెన్సీస్ను కూడా బాధ్యులుగా చేసింది. వాళ్ళు కూడా ఎక్కడ కూడా చూస్తూ ఉన్నారు తప్ప సరైనటువంటి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. కాబట్టి వాళ్ళ మీద కూడా మేడిగడ్డ బ్యారేజు కుంగిపోవడానికి వాళ్ళను కూడా బాధ్యులుగా చేస్తూ ఏదైతే ఇప్పుడు తిరిగి దాన్ని బాగు చేసేందుకు అయ్యేటువంటి ఖర్చు ఉంటుందో దాన్ని వీళ్ళందరి నుంచి కూడా రికవరీ చేయాలని చెప్పి కూడా ఇందులో మెన్షన్ చేసింది. అంటే ఏదైతే దీన్ని లైఫ్ లైన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పుకొచ్చారు, అది పూర్తిగా కొలాప్సల్ స్టేజ్కి అయిపోయింది. పబ్లిక్ మనీని వేస్ట్ చేశారు, అసలు గవర్నెన్స్ అనేది పట్టించుకోలేదు, ప్లానింగ్ కానీ టెక్నికల్ సంబంధించి కానీ ఫైనాన్షియల్లో కానీ ఎక్కడ కూడా డిసిప్లిన్ పాటించలేదు. కాబట్టి ఈ పూర్తి దానికి అటు అధికారులు ఇటు పొలిటికల్ లీడర్షిప్ రెండు కూడా బాధ్యులు అని చెప్పి ఈ కాళేశ్వరం కమిషన్ మెన్షన్ చేసినటువంటి రిపోర్ట్లో ఉంది. అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం చెబుతూ వచ్చింది అడుగడుగునా కూడా అక్రమాలు ఉన్నాయి, అడుగడుగునా
అడుగడుగునా నిబంధనలు పట్టించుకోలేదు, ఎవరు చెప్పింది కూడా వినలేదు. అధికారులు కూడా అప్పుడున్నటువంటి ఆ లీడర్షిప్కే వాళ్ళు వంత పాడారు. దాంతో పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మనీకి సంబంధించినటువంటి అంశంగా చూశారు తప్ప ప్రజలకు సంబంధించేటువంటి అంశంగా ఎక్కడా చూడలేదు. దానివల్లనే అది కొలాప్స్ స్టేజ్కి వచ్చిందని చెప్పి కాళేశ్వరం కమిషన్లో ఈ రిపోర్ట్లో ఉంది. అదే అంశాన్ని మొదటి నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అందుకోసమే మొదటి నుంచి కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వస్తే ఖచ్చితంగా అందులో నిజమనేది తేలిపోతుంది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఇప్పటికి కూడా బాగుంది, లేకపోతే ఆ మేడిగడ్డ కానీ మిగిలినవి కానీ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్తూ వస్తున్నారో దానికి సంబంధించి కూడా ఇప్పుడు తేలిపోయింది. ఎక్కడ కూడా అది కొలాప్సల్ స్టేజ్లో ఉందని చెప్పి కమిషన్ చెబుతూ వస్తుంది. ఆ ఇర్రెగ్యులారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. పునరుద్ధరణకు అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా వాళ్ళ నుంచే రికవరీ చేయాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కమిషన్ చెప్పినటువంటి రిపోర్ట్లో ఉంది మమత.